ముందు వీడియోలో మీకు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఎలా జాయింట్ చేయాలి అలాగే డాట్లు కూడా ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేయాలో చెప్పాను కదండి. అయితే ఇప్పుడు మనము సేఫ్ బెల్ట్ ఎలాగా జాయింట్ చేసుకోవాలో చెప్తానండి. అయితే నాకు ఈ బ్లౌజ్ పీస్ చాలా చిన్నది వచ్చింది. బ్లౌజ్ సైజ్ వచ్చేసి 34 సైజు. బ్లౌజ్ పీస్ ఏమో చాలా చిన్నదిగా ఉన్నది. బ్లౌజ్ పీస్లోని 2 సేప్ ముక్కలు మాత్రమే తెగాయి. అంటే మనకి చీరలో క్లాత్లో వచ్చిన సేప్ ముక్కలు చెరో ఒకటి వచ్చాయన్నమాట. మనం సేప్ బెల్ట్కి చెరో వైపు వచ్చినట్టుగా అతకాలండి. ఇది కొద్దిగా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది కొత్త టైలర్స్కి అయితే, కానీ కన్ఫ్యూజన్ లేకుండా ఎలా అతకాలో చెప్తాను. మనకి ఒక్కొక్క సేప్ బెల్ట్కి 3 పీసెస్ కావాలండి. నేనైతే 2 పీసెస్ని లైనింగ్, 1 పీసెస్ బ్లౌజ్ పీస్ ఉపయోగించాను. మొత్తం ఇలా 6 పీసెస్ తీసుకున్నాను. ఒక్కొక్క సేప్ బెల్ట్కి 2 పీసెస్ లైనింగ్ పీసెస్, 1 బ్లౌజ్ పీస్ అన్నమాట. అయితే ఇది చెరో వైపుకి వచ్చేలాగా అతకాలి. ఎలా అతకాలి అంటే ఫస్ట్ చూడండి, 2 లైనింగ్ పీసులను అయితే తీసుకున్నాను కదా, దీనిపైన ఒక సారీ పీస్ని అయితే పెట్టాను అన్నమాట. ఈ విధంగా పెట్టి జాయింట్ చేయాలి. ఒక సేప్ బెల్ట్ని ఫస్ట్ అయితే మనము ఈ విధంగా జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఓ సేప్ బెల్ట్ జాయింట్ చేసాం కదా, ఈ సేప్ బెల్ట్కి వచ్చేసి పైన వైపు బ్లౌజ్ పీస్ పెట్టాము. మరొక సేప్ బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు అడుగు వైపున బ్లౌజ్ పీస్ పెట్టి పైన వైపున లైనింగ్ పీసులని 2 పీసులని పెట్టాను. ఒకసారి చూడొచ్చు. ఈ విధంగా సేప్ బెల్ట్ని రివర్స్లో జాయింట్ చేయాలన్నమాట. ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ మనము తిరగవేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా తిరగవేసుకుని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. రెండు సేప్ బెల్ట్ని కూడా ఇదే విధంగా తిరగవేసేసుకుని కుట్టు వేసేసుకోవాలి. అప్పుడు మనకి కొచ్చులన్నీ లోపల వైపుకి వెళ్ళిపోయి నీట్గా ఆనుతుంది. అలాగే నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కట్ చేసుకున్న సేప్ బెల్ట్లు ఒకవైపుకి వచ్చేలాగా అతికిస్తాను. అయితే ఒక సేప్ బెల్ట్ మనకి కొలత ప్రకారం వస్తుంది, ఇంకొక సేప్ బెల్ట్ ఎక్కువ వస్తుంది. దాన్ని అయితే మనము కొలత ప్రకారం వచ్చిన సేప్ బెల్ట్తో ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి మనము బ్లౌజ్ కట్ చేసినప్పుడు కట్ చేసిన సేప్ బెల్ట్ ముక్కలు. ఇదైతే సేమ్ ఆది ప్రకారం సరిపోయింది. ఇంకొక సేప్ బెల్ట్ మీద ఈ కొలత ప్రకారం వచ్చిన సేప్ బెల్ట్ని వేసి కట్ చేసేసుకుంటే 2 ఈక్వల్ అయిపోతాయండి. చూసారు కదా, మనకి ఈ విధంగా బ్లౌజ్ పీస్ని జాయింట్ చేసుకోవడం వల్ల ఒక్కొక్క బ్లౌజ్ పీస్ ఉన్నా సరే చెరో వైపుకి వస్తుందన్నమాట. చాలా నీట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా సేప్ బెల్ట్ని అయితే రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి సేప్ బెల్ట్ని అయితే జాయింట్ చేసుకోవాలి. ఒక ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా లైనింగ్ అడుగు వైపుకి వెళ్ళిపోయేలాగా బ్లౌజ్ పీస్ పైన వైపు వచ్చేలాగా చూసుకుని జాయింట్ చేయాలి. మనము 3 పీసెస్తో అయితే ఈ సేప్ బెల్ట్ని రెడీ చేసుకున్నాం కదా, అందులో 2 పీసెస్ని బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి అయితే ఫస్ట్ జాయింట్ చేయాలి. ఒక పీస్ని అయితే నేను పక్కకు పెట్టేశాను. 2 పీసెస్ని మాత్రమే జాయింట్ చేస్తున్నాను. ఒకసారి చూడవచ్చు. మనము ఈ సేప్ బెల్ట్ని అతికేటప్పుడు 1/2 ఇంచు లోపలికైతే కుట్టు వేసుకోవాలండి, మరి చివరికైతే వేయొద్దు. అలాగే ఇంకొక బ్లౌజ్ పార్ట్కి కూడా మరొక సేప్ బెల్ట్ జాయింట్ చేస్తున్నాను. ఒకసారి మీరు చూడవచ్చు, ఒక ఫ్రంట్ పార్ట్కి పైన వైపున సేప్ బెల్ట్ జాయింట్ చేసాము, మరొక ఫ్రంట్ పార్ట్కి అడుగు వైపున సేప్ బెల్ట్ జాయింట్ చేస్తున్నాము. అంటే మనకి ఇవి ఎదురెదురుగా ఉండడం వల్ల అతికేటప్పుడు రివర్స్లో వస్తూ ఉంటాయి. ఈ విధంగా సేప్ బెల్ట్ని జాయింట్ చేసుకున్నాక మనము 2 పీసెస్ని మాత్రమే జాయింట్ చేసాం కదా, ఒక పీసెస్ వదిలేసాం కదా. ఈ కొచ్చు ఉంటుంది కదా, 2 పీసెస్ని జాయింట్ చేసిన కొచ్చు, ఆ కొచ్చుని పక్కకు మడత పెట్టి మనం పక్కన పెట్టిన ఇంకొక పీస్ని ఈ విధంగా పైన వైపు మడత పెట్టి కుట్టి వేసామంటే మనకి సేప్ బెల్ట్ అతికిన కొచ్చు అంతా లోపల వైపుకి వెళ్ళిపోతుంది. ఫినిషింగ్ బాగుంటుందండి. అలాగే చెస్ట్ కూడా బాగా నిలబడుతుంది. మనకి ఈ విధంగా పైన కుట్టు వేయడం వల్ల సేప్ బెల్ట్ కొంచెం స్ట్రిప్గా ఉంటుంది. అలాగే చెస్ట్ బాగా నిలబడుతుంది అన్నమాట. ఒకసారి చూడవచ్చు మీరు. 2 పీసెస్ని జాయింట్ చేసి ఇంకొక పీస్ని ఈ జాయింట్ చేసిన కుట్టుని కవర్ చేసి కుట్టు వేయాలి. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకి కొచ్చి లోపల వైపుకి వెళ్ళిపోయి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, మనం సేప్ బెల్ట్ అతుక్కున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి జాయింట్ చేసుకోవాలండి. తాళ్ళు పట్టి కోసము 2 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి. పొడవు వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్కి పొడవు ఎంత ఉందో దానికన్నా 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఉక్సులు పట్టీ కోసం 1.5 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి. పొడవు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టీ వైపు పొడవు ఎంత ఉందో దానికన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా 2 పీసెస్ని తీసుకోవాలి. తాళ్ళు పట్టీని మనము ఫ్రంట్ పార్ట్ అడుగు వైపుని పెట్టి జాయింట్ చేయాలి. నేను వీడియోలో చూపించినట్టుగా జాయింట్ చేయాలండి. అలాగే ఉక్సులు పట్టీ వచ్చేసి మనము
రైట్ సైడ్ వైపు పెట్టి జాయింట్ చేయాలన్నమాట. అంటే మనకి తిరగా మారగా ఉంటుంది కదా, తాళ్ళు పెట్టినామో అడిగి వైపున, ఉక్సులు పెట్టినామో పైన వైపున పెట్టి జాయింట్ చేయాలి. అలాగే మనకి తాళ్ళు పెట్టి మడత వచ్చేసి పై వైపుకి వస్తుందండి. ఉక్సులు పెట్టి మడత వచ్చేసి లోపల వైపుకి వస్తుందన్నమాట. మీ దగ్గర ఏదైనా బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్ని చూస్తూ మీరు స్టిచ్చింగ్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. లేకపోతే ఆ బ్లౌజ్ చూస్తూ వీడియో చూస్తే కూడా మీకు నేను చెప్పేది ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి. మీకు ఇంకా బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్కి లైనింగ్ ఎలా జాయింట్ చేయాలి, బ్లౌజ్కి ఎలా జాయింట్ చేయాలి అనేది చెప్తాను.